యూజీసీ రూల్స్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. విద్యాలయ ప్రాంగణాల్లో కులాధారిత వివక్ష నిరోధించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నూతనంగా రూపొందించిన సమానత్వ నిబంధనలు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ తీవ్రంగా తప్పుపట్టింది. వాటి అమలు మీద స్టే విధించింది. ఏకంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి ధర్మాసనం గురువారం మేరకు నిర్ణయం వెలువరించింది. కుల వివక్ష లేని కులరహిత సమాజ సాధన కోసం స్వతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు మనం చేసిందేంటి, విషయంలో సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామన్న భావన కలుగుతుందంటే ఆవేదన వెలిబుచ్చింది. యూజీసీ సమానత్వ నిబంధనలో వాటిలో వాడిన భాషలో చెప్పలేనంత అస్పష్టత ఉందంటూ ధర్మాసనం ఆక్షేపించింది. అంతేగాక ఈ దశలోనే మేము కనుక కల్పించుకోబోతే నిబంధనలు దారుణ పరిణామాలకు దారితీసేలా ఉన్నాయి, అంతిమంగా సమాజంపై ప్రమాదకర ప్రభావం చూపడమే కాక దాన్ని విభజించేలా ఉన్నాయంటూ దుయ్యబట్టింది. నిబంధనల మీద నిపుణుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సరైన మార్పు చేర్పులు సూచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. లేదంటే కొందరు వాటిని దుర్వినియోగం చేసే ఆస్కారం చాలా ఉందని స్పష్టం చేశారు. ప్రఖ్యాత న్యాయకోవిధులు, సామాజిక స్థితిగతులపై సమగ్ర అవగాహన ఉన్న నిపుణులు ఇలా ఇద్దరు లేదా ముగ్గురుతో కమిటీ ఏర్పాటు కావాలి. సమాజం ఎలా ప్రగతి సాధించాలి, అందుకోసం విద్యా సంస్థలు ఏర్పరిచే నిబంధనల వల్ల విద్యాభ్యాసం పూర్తి సమాజంలోకి వెళ్ళాక విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారు వంటి అంశాలన్నింటి వాళ్ళు లోతుగా అధ్యయనం చేయాలని చీఫ్ జస్టిస్ సూచించారు. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేశారు. సమానత్వ నిబంధనలు సవాల్ చేసి దాఖలైన పిటిషన్ మీద అలాగో స్పందిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని యూజీసీని ఆదేశించారు. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశించారు. 2012 నాటి నిబంధనల స్థానంలో కొత్తగా సమానత్వ నిబంధనలు జనవరి 13న యూజీసీ అమల్లోకి తేవడం తెలిసిందే. వాటి ప్రకారం ఉన్నత విద్యా సంస్థల సమానత్వ కమిటీల ఏర్పాటును తప్పనిసరి చేశారు. ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీ, దివ్యాంగుల మహిళలకు వాటిలో స్థానం కల్పించాలని పేర్కొన్నారు. అయితే నూతన నిబంధనలో కూడా కుల నిర్వచనాన్ని ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీకి కూడా విస్తరించడం, జనరల్ కేటగిరీ తత్రాలను విస్మరించడం మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైంది. దాని మీదనే ఇప్పుడు ఈ గొడవ అంతా కూడా.